హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. దేశ ప్రజలకు మోదీతో క్షమాపణలు చెప్పిస్తాం అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మోదీకి సవాల్ విసిరారు. సో నిన్న టిపిసిసి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీని కొనసాగించేలా చేస్తాం అంటూ పథకం నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అంటూ కూడా తను తెలిపారు. వికసిత్ భారత్ కాదు సంక్షోభ భారత్ సృష్టిస్తున్నారు అంటూ ఆరోపించారు. సర్తో పేదలు మైనార్టీల ఓటు హక్కు తొలగింపు చర్యలు జరుగుతున్నాయి. కోట్లాది మందిని దేశ పౌరులు కాదని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపించారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతోంది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దయ్యేదే అంటూ కూడా టిపిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మళ్ళీ అధికారం మనదే అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కార్యకర్తల గెలుపు కోసం ప్రతి ఇంటి తలుపు తడతా అంటూ ఫిబ్రవరి 3 నుంచి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మంత్రి పొంగులేటికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ములుగు సభకు సోనియా కుటుంబాన్ని ఆహ్వానిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సామ్రాజ్యవాదుల కంటే కూడా బీజేపీ ప్రమాదకరమైనది అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. జీరాంజీ వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది అంటూ కూడా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈసీఐ జాబితానే ఫైనల్, ఓటర్ల లిస్టు మార్చే అవకాశం మాకు లేదు అంటూ ఇక్కడ మార్పులు చేర్పులు మా పరిధిలో ఉండవు అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇకపై ప్రతి పాఠశాలలో కూడా రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ అందించనున్నారు. కొడంగల్ తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫుడ్ పెట్టనున్నారు. ప్రతి 2 నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో బాలికలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలో కొత్త బడులు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు సిలబస్ లో మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా ఇవన్నీ తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పంట నష్ట నివారణకు రూట్ మ్యాప్ ఏర్పాటు చేయనున్నట్టు ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి అధికారులతో మాట్లాడారు. సైలో ఆధారిత ధాన్యం నిల్వకు మార్గాన్వేషణ జరుగుతున్నట్టు తెలిపారు. సో ఆధునిక పరిజ్ఞానంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అంటూ పౌర సరఫరాలు ఎఫ్సిఐ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యి ఆ సమీక్షలో మాట్లాడారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది దృశ్యంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరగనుంది. అది తెలంగాణలో మేడారం జాతరగా పేరు పొందిన ఈ జాతరకు ఆహ్వానం పలికేందుకు మాజీ సీఎం కేసీఆర్ ని మరియు తన వైఫ్ శోభాని ఆహ్వానించేందుకు మంత్రులు సీతక్క సురేఖక్క వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెల 28న ప్రారంభం కానున్న మేడారం జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్ శోభ దంపతులకు అందజేసిన మంత్రులు సీతక్క కొండా సురేఖ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఏళ్లలోనే కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఆ 2 ఏళ్లలోనే తెలంగాణకు కొత్త దశ వచ్చింది అంటూ కూడా ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి సంక్షేమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామంటూ భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించామంటూ తను తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు కూల్చివేతలే ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బాక్రానంగల్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన మాకు నీటి పాఠాలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టే చర్యలు చేస్తున్నారు అంటూ యూరియా కోసం చెప్పులు లైన్ లో పెట్టే దుస్థితి ఏర్పడింది అంటూ తను మాట్లాడారు. జూపల్లి ఒక అవకాశవాది అంటూ కూడా తను తీవ్ర ఆరోపణలు చేశారు. 4.18 కోట్ల టెలిమెట్రీ నిధులు కేఆర్ఎంబికి మళ్లింపులు జరుగుతున్నాయి అంటూ కూడా ఇక్కడ హరీష్ రావు బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. కోట్ల నిధులు మళ్లింపు జరుగుతున్నా కూడా చోద్యం చూస్తున్న తెలంగాణ సర్కార్ అంటూ కూడా ఇక్కడ నిరుద్యోగ బిడ్డలపై పోలీసుల దాడులు హేయమైన చర్య అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. యాదాద్రి థర్మల్ 4వ యూనిట్ సిఓడి పూర్తిపై తను హర్షం వ్యక్తం చేశారు.
రాజకీయ లాభాలకే పరిమితమైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అంటూ కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఉర్దూ వర్సిటీ 50 ఎకరాలు కాజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అంటూ తను తెలిపారు. త్వరలో మామునూరు ఎయిర్పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనుల కోసం వరంగల్ అభివృద్ధి కోసం 2000 కోట్లు కేటాయించామంటూ కూడా బీజేపీ అధ్యక్షులు తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్ విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యేను సిట్ విచారించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ చంద్రబాబు రహస్య ఒప్పందం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది అంటూ కూడా ఇక్కడ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసమే ప్రజల్ని తాకట్టు పెట్టారు అంటూ తను తెలిపారు. తెలంగాణ రోజు 4 టీఎంసీలు తోడుకుంటున్నది, చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు అంటూ కూడా తను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే దీదీ పోరుబాట, ఇక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం దీదీ పోరుబాట పడినట్టు తెలుస్తుంది. ఈడీ దాడులకు నిరసనగా నేడు భారీ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకే దాడులు జరిగాయి అంటూ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు అంటూ కూడా తను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేసినట్టు కనిపిస్తుంది. సీఎం కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారు అంటూ కూడా ఈడీ తెలిపింది. దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అంటూ కూడా సువేందు అధికారి తెలిపారు. భారత్ పై 500% టారిఫ్లు నిర్ణయిస్తున్నట్టు కూడా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లుకు గ్రీన్ సిగ్నల్, వచ్చే వారం ఓటింగ్ కూడా జరగనుంది. ఉక్రెయిన్ లో యుద్ధం ముగింపు కోసం ఈ చర్యలు చేపట్టారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షలు జరుగుతున్నాయి. సంక్షోభంలో భారత్ అమెరికా బంధం పడింది. సో ప్రతిరోజు కొత్త సవాళ్లే ఎదుర్కొంటున్నామంటూ జైరాం రమేష్ తెలిపారు. ప్రజల భద్రత, ఆరోగ్యమే అత్యంత ప్రాధాన్యం అంటూ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ఈ కుక్కల వివాదంలో, వీధి కుక్కల దాడుల వివాదంలో వ్యాఖ్యానించింది. సో ప్రతి వీధి కుక్కను తరలించమనలేదు, సంచారాన్ని నిరోధించండి అంటూ కూడా సుప్రీంకోర్టు తెలిపింది, స్పష్టం చేసింది. కుక్కల వివాదంలో భాగంగా విచారించి అందులో భాగంగా ఈ తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. వ్యవసాయ వర్సిటీలో ప్రశ్న పత్రాల లీక్ అయినట్టు తెలుస్తుంది. విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో 4 సిబ్బంది సస్పెన్షన్ అయినట్టు కూడా తెలుస్తుంది. 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల డిస్మిస్ కూడా జరిగింది. సో ఇదండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.